1/70 చట్టాన్ని సవరించాలన్న స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు ఏజెన్సీలో అగ్గిరాజేస్తున్నాయి. స్పీకర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఏజెన్సీ బంద్కు రాజకీయ పార్టీలు, గిరిజన ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. టూరిజం ముసుగులో గిరిజనుల హక్కులను కాలరాసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడుతున్నారు గిరిజనులు. స్పీకర్ అయ్యన్న వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు గిరిజన సంఘాల నేతలు. ప్రపంచ టూరిజం సందర్భంగా విశాఖ వేదికగా జరిగిన సదస్సులో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని, చట్టాన్ని సవరించినప్పుడే టూరిజం అభివృద్ధి చెందుతుందని కామెంట్స్ చేశారు స్పీకర్ అయ్యన్న. గిరిజనేతరులు ఏజెన్సీలో పెట్టుబడులు పెట్టేందుకు 1/70 యాక్ట్ అడ్డంకిగా ఉందన్నారు. అందుకే గిరిజన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు రావటం లేదన్నారు. ఆ 1/17 ప్రకారంగా నాకున్న నాలెడ్జ్ చెప్తాను. నాకు పెద్ద నాలెడ్జ్, దాని మీద నాలెడ్జ్ లేదు, మీరు చెప్పాలి. ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, హోటల్ కట్టాలన్నా, టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబల్ ఏరియా ఉండాలంటారు. మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబల్ చేయగలరండి? ఎవరైనా చేయగలరా? లేకపోతే ఎవరు రాదు సార్, ఇన్వెస్ట్మెంట్ రాదు ట్రైబల్ ఏరియాలో. నేను ఫ్యాక్ట్ చెప్తాను. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అయ్యన్న ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని గిరిజనులు మండిపడుతున్నారు. ఇప్పటికే గిరిజన చట్టాలు అమలు కాక ఏజెన్సీ ప్రాంతంలో స్థానికేతరుల పెత్తనం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఉన్న గిరిజన చట్టాలను నిర్వీర్యం చేసేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అయ్యన్న తీరును వ్యతిరేకిస్తూ అఖిలపక్ష రాజకీయ పార్టీలు, గిరిజన ప్రజా సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. చేసిన వ్యాఖ్యలపై అయ్యన్న వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయ్యన్న తీరుపై కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. స్పీకర్ తీరుని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 11, 12 తేదీలలో ఏజెన్సీ బంద్కు అఖిల పక్షాలు, గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. 1/70 చట్టాన్ని తూట్లు పొడవాలనే ఉద్దేశంతో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని మేమంతా కూడా సీరియస్ గా తీసుకున్నాం. ఈ రోజు పాడేరు వేదికగా అఖిల పక్ష నాయకులు అలాగే ప్రజా సంఘాలతో కలిసి ఈ రోజు ఇక్కడ మేము ఒక రూపకల్పన చేయడం జరిగింది. ప్రధానంగా మేము అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు, ఆయన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మేము 11, 12 తారీఖుల్లో మేము 48 గంటల పాటు బంద్ నిర్వహించాలని చెప్పేసి మేమంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయ్యన్న పాత్రుడితో కూటమి ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయించిందని సిపిఎం, సిపిఐ, వైఎస్ఆర్సీపీ, బీఎస్పీ, గిరిజన ఆదివాసీ సంఘాలు ముక్త కంఠంతో ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విలువైన ఖనిజ సంపదను దోచుకునేందుకే టూరిజం ముసుగులో ప్రైవేటు వ్యక్తులకు అనుమతులు ఇవ్వాలని చూస్తుందన్నారు. గిరిజన ప్రాంతంలో ఉన్న వేల కోట్ల విలువైన బాక్సైట్లను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం చాప కింద నీరులా తన ప్రయత్నం చేస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతం జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. గిరిజనులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆదివాసీలంతా కూడా ఈరోజు ముక్తకంఠంతో 1/70 అనేటటువంటి చట్టాన్ని మేము కాపాడుకుంటామనేటటువంటి కృతనిశ్చయంతో ఈరోజు గిరిజనులంతా ఉన్నారు. మరి చౌకబారు ఆరోపణలతో లేదా చౌకబారు మాటలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి హక్కుల్ని కానీ చట్టాలని కానీ రూపుమాపేటటువంటి ఎటువంటి నాయకుడినైనా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తే గిరిజనులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు గిరిజన, ఆదివాసీ సంఘాల నేతలు. గిరిజనుల చట్టాల జోలికి వస్తే అల్లూరి స్ఫూర్తితో బ్రిటిష్ పాలకుల మీద పోరాటం చేసినట్లు కూటమి పాలకుల మీద పోరాటం తప్పదని హెచ్చరించారు.